श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. కర్మఫలం. పేరు అరుణాచలం. వయస్సు 81 సంవత్సరములు. ఊరు కలసప్పాకం. నేను రైతు కుటుంబంలో పుట్టాను. మా స్వగ్రామమైన కలసప్పాకంలోనే నేను శ్రీ స్వామిని మొదట దర్శించుకున్నాను. మా మామగారి పేరు మాణిక్య నాయనారు. మా పెద్ద మామగారి పేరు తంగవేలు నాయనారు. ఒకరోజు శ్రీ స్వామి మా మామగారి ఇంటి అరుగు మీద కూర్చొని మా పెద్ద మామకు ఎదురుగా ఉన్న ఒక ఇల్లు చూపెట్టి, ఎక్కడయ్యా వాళ్ళు? ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరూ లేరా అని అడిగారట. తంగవేలు నాయనారు తనకు తెలియదని చెప్పాడట. మా ఊరిలో ఈశ్వరాలయం వెనుక ఉన్న కాళికాలయం సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. శ్రీ స్వామి అక్కడ కూర్చుని ఉండేవారు. అక్కడ ఒక బండ ఉండేది. ప్రక్కనే నాగదాడి ముళ్ళ పొదలు ఉండేవి. శ్రీ స్వామి ఒక్కోసారి ఆ ముళ్ళ పొదలపై పవలించి ఉండేవారు. నాగదాడి ముళ్ళు సూదుల్లా పొడవుగా ఉండేవి. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. మరి శ్రీ స్వామి ఆ ముళ్ళ పొదలపైకి ఎలా ఎక్కి అక్కడ ఎలా పడుకునేవారో, తిరిగి క్రిందికి ఎలా దిగేవారో ఎవరికీ తెలిసేది కాదు. ఈ లీలను నేను ప్రత్యక్షంగా చూడటం నిజంగా నా అదృష్టం. కలసప్పాకంలో సంత జరిగే చోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు తొర్రలో శ్రీ స్వామి 2-3 పెద్ద మూటలు పెట్టుకునేవారు. ఆ మూటలు చాలా బరువుగా, ఎత్తలేనట్లుగా ఉండేవి. ఆ మూటలలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడం పుస్తకాలు చాలా ఉండేవి. ఆ పుస్తకాలతో పాటు బత్తాసు కలకండ, అంటే ఆ కలకండ ముక్కలు 2 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల పొడవు కలిగి బిస్కెట్టులా ఉండేవి. బత్తాసు కలకండ కూడా చాలా ఉండేది. మేము చిన్నపిల్లలం అందరం కలిసి శ్రీ స్వామి అక్కడ లేని సమయం చూసి గాని, ఆయన అక్కడున్న మమ్మల్ని గమనించరని అనుకున్న సమయంలో కానీ ఆ మూటల వద్దకు వెళ్ళి వాటిలోని కలకండ తీసుకుని దూరంగా వచ్చి తినేవాళ్ళం. నా చిన్నతనంలో నేను నా మిత్రులతో కలిసి ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి తెచ్చి ఆ ఆహారాన్ని శ్రీ స్వామికి ఆకువేసి వడ్డించి పెట్టేవాళ్ళం. వారు ఆరగించేవారు. శ్రీ స్వామి గాని మరెవరైనా కానీ ఇలా చేయమని మాకు చెప్పలేదు. ఇలా 2-3 రోజులకొకసారి భిక్ష చేసి శ్రీ స్వామికి సమర్పించుకునేవాళ్ళం. ఒక చెంబుతో మంచి నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళం. వారు భోజనం చేసి ఆ నీళ్లు త్రాగేవారు. కలసప్పాకంలోని గంగానమ్మ కోవెల 4 గోడలపైన శ్రీ స్వామి తెలుగులో బొగ్గుతో రాసేవారు. అక్కడ ఉన్న వారెవ్వరికీ తెలుగు రాని కారణంగా ఎవరూ దానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. శ్రీ స్వామి శరీరం మట్టితో, మలంతో నిండి ఉండేది. ఒక వ్యక్తి శ్రీ స్వామితో, ఏంటి స్వామి ఇది? ఒళ్ళంతా మురికిగా ఉంది, మలం అంతా ఒంటికి పూసుకున్నారు అంటూ ఊరి ప్రక్కన గల కాలువ వద్దకు శ్రీ స్వామిని తీసుకువెళ్లేవాడు. అక్కడ శ్రీ స్వామిని కూర్చునబెట్టి స్నానం చేయించేవాడు. మేము స్నేహితులందరం కలిసి శ్రీ స్వామి శరీరమంతా గడ్డితో బాగా రుద్ది శరీరానికి అంటుకున్న మురికిని, మలాన్ని శుభ్రపరిచేవాళ్ళం. తర్వాత శ్రీ స్వామికి దుస్తులు తొడిగేవాళ్ళం. అటుపై శ్రీ స్వామి ఎటో వెళ్ళిపోయేవారు. తిరిగి 2-3 రోజులు కనిపించేవారు కాదు. శ్రీ స్వామికి గడ్డం బాగా పెరిగి ఉంటే మంగళిని పిలుచుకొని వచ్చి గడ్డం చేయమనేవాళ్ళం. శ్రీ స్వామి ఓ పట్టాన అంగీకరించేవారు కాదు. ఎలాగోలా వారిని బలవంతంగా కూర్చోబెట్టి గడ్డం తీసిన మీదట శ్రీ స్వామి గడ్డం గీసిన వ్యక్తికి 5 రూపాయల నోటు ఒకటి క్రొత్తది ఇచ్చేవారు. వారికి అదెలా వచ్చేదో, అప్పటి వరకు ఆ నోటును ఎక్కడ దాచేవారో మాకెవరికీ అర్థమయ్యేది కాదు. మా నాన్న నాకు వివాహం చేయదలచి మాణిక్య నాయనారు గారి అమ్మాయిని అడిగారు. అంతకు మునిపే తంగవేలు నాయనారు కూతురిని మా అన్నకు ఇచ్చి వివాహం చేసినందువలన
మళ్ళీ అదే ఇంటికి చెందిన సంబంధం కలుపుకోవడానికి మాణిక్య నాయనారు తమ అభ్యంతరాన్ని తెలిపారు. మాణిక్య నాయనారుకు 3 అమ్మాయిలు. శ్రీ స్వామి వచ్చి వారి ఇంటి అరుగుపై కూర్చున్నప్పుడల్లా ఆ 3లో ఒక అమ్మాయి శ్రీ స్వామికి భోజనం పెట్టేది. ఒకరోజు శ్రీ స్వామి తంగవేలు నాయనారుతో, ఏమయ్యా తంగవేలు, మాణిక్యానికి 3 అమ్మాయిలు కదా, అందులో ఒక అమ్మాయి మాత్రమే సుఖంగా ఉంటుంది అని నన్నుద్దేశించి అతనికే ఇవ్వండి, బావుంటుంది అన్నారు. శ్రీస్వామి చెప్పడంతో మాణిక్య నాయనారు తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి శ్రీస్వామికి భోజనం పెట్టే అమ్మాయినే నాకిచ్చి వివాహం చేశారు. మా పెళ్లికి శ్రీస్వామి వచ్చి అరుగుపై కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. శ్రీస్వామికి నా మీద ఎంతటి ప్రేమ! శ్రీస్వామి అన్నట్లుగానే మాణిక్య నాయనారు 3 కుమార్తెలలో నేను వివాహం చేసుకున్న అమ్మాయే సుఖసంతోషాలతో ఉన్నది. శ్రీస్వామి కొంతకాలం శ్మశానంలో ఉండేవారు. ఆ సమయంలో ఒకసారి కన్నమంగళం నుంచి ఒక వ్యక్తి తన భార్యతో కలిసి శ్రీస్వామి దర్శనార్థం వచ్చాడు. వారు శ్రీస్వామిని దర్శించుకున్న తర్వాత తాము ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా నా భర్త కడుపు నొప్పి నయం కాలేదని, ఏం చేయమంటారో చెప్పమని ఆమె శ్రీస్వామిని దీనంగా వేడుకుంది. శ్రీస్వామి అతనికి ఊదీ పెట్టారు. తర్వాత ఆమెను ఉద్దేశించి, ఏమిస్తావు అని అడిగారు. ఆమె, మీరు ఏదడిగితే అది ఇస్తాను అన్నది. వెంటనే శ్రీస్వామి, చెవికి ఉన్న కమ్మలు ఇస్తావా అన్నారు. ఆమె వెంటనే చెవికమ్మలు తీసి శ్రీస్వామి చేతికి ఇవ్వబోయింది. శ్రీస్వామి వాటిని తాము స్వీకరించగా ఎదురుగా ఉన్న కాలువను ఆమెకు చూపిస్తూ, అదిగో ఆ కాలువ ఉంది చూడు, దానిలో వేసి వెళ్ళు అన్నారు. ఆమె శ్రీస్వామి చెప్పినట్లే చెవికమ్మలను ఆ కాలువలో పారవేసింది. ఆ భార్యాభర్తలు శ్రీస్వామి సన్నిధిలో 10-15 రోజులు గడిపారు. భర్తకు కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నెల రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ శ్రీస్వామి దర్శనానికి వచ్చి సుమారు 200 మందికి అక్కడే వంట వండి అన్నదానం చేశారు. దక్షిణ దేశానికి చెందిన ఒక వ్యక్తి వేలూరులో శ్రీస్వామి మహిమను గురించి విని వారి దర్శనానికై బయలుదేరాడు. దారిలో ఒక హోటల్లో శ్రీస్వామి కోసం టిఫిన్ కొని తీసుకువచ్చాడు. ఆ సమయంలో శ్రీస్వామి కలసప్పాకంలోని ద్రౌపదమ్మ ఆలయ సమీపంలో ఉన్నారు. ఆ వ్యక్తి శ్రీస్వామి దగ్గరకు వచ్చి వారికి టిఫిన్ సమర్పించుకున్నాడు. శ్రీస్వామి అంగీకరించలేదు. ఆ వ్యక్తి చాలాసేపు ప్రార్థించిన మీదట అక్కడే ఉంచి వెళ్ళమన్నారు శ్రీస్వామి. అదే సమయంలో కాపలూరు గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన కుమార్తెను అత్తవారింటికి సారెపెట్టి పంపుతున్నప్పుడు చేసిన పిండి వంటలను శ్రీస్వామికి ప్రేమతో సమర్పించుకున్నాడు. ఆ ఫలహారాన్ని శ్రీస్వామి ప్రీతితో ఆరగించారు. అప్పుడు ప్రక్కనే గల ఏటి ఒడ్డున కాలువ త్రవ్వుతూ ఉన్న మేము ఇదంతా గమనిస్తున్నాము. శ్రీస్వామి ఒకరు సమర్పించినది స్వీకరించి ఇంకొకరు సమర్పించుకున్నది ఎందుకు నిరాకరించారో చెప్పమని వారిని అడిగాము. వారు, కర్మ, అదంతా కర్మ అన్నారు ముక్తసరిగా. అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు శ్రీస్వామి. కలసప్పాకంలో మా మామగారికి రోడ్డు పక్కన ఒక రైసు మిల్లు ఉండేది. దాని ప్రక్కనే ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రిమాను మొదలులో ఒక తొర్ర ఉండేది. అది ఒక చిన్న గుహలా ఉండేది. శ్రీస్వామి కొద్ది రోజులు అక్కడ కూర్చుని ఉండేవారు. ఆ తర్వాత ఏటిలో గల శ్మశానంలో కూర్చునేవారు. మా మామగారు శ్రీస్వామితో చాలా సన్నిహితంగా ఉండేవారు. శ్రీస్వామికి వేలకు అన్నం తీసుకువెళ్ళి తినిపించేవారు. కొన్నాళ్ల తర్వాత మా మామకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆయన శ్రీస్వామిని ఇబ్బందులు తొలగించమని కోరితే వారు, చూద్దాం, ఓపిక పట్టు అని అనేవారు. ఆ సమయంలోనే మా మామగారింటికి ఒక బ్రాహ్మణ స్వామి వచ్చారు. ఆయన శ్రీస్వామిని ఇబ్బందుల గురించి అడిగితే
వారు తప్పక ఏదైనా సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటినుంచి మా మామగారు శ్రీస్వామిని తన ఇబ్బందులను తీర్చమని మరింత బలవంత పెట్టసాగాడు. తర్వాత కొంతకాలం శ్రీస్వామి శ్మశానం నుంచి ఏటికి ఆవలి ఒడ్డున గల మెట్టుపాల్యం అనే గ్రామం పక్కన అడవిలో కూర్చుని ఉండేవారు. ఒకరోజు మా మామ వాళ్ళ పని మనిషిని తోడు తీసుకొని శ్రీస్వామి వద్దకు వెళ్ళి, "ఏమిటి స్వామి, నేను నా కష్టాలు చెబుతూనే ఉన్నాను, మీరు నాకేమీ దారి చూపరా?" అని అడిగాడు. శ్రీస్వామి శాంతంగా, "ఓపిక పట్టు మాణిక్యం" అన్నారు. శ్రీస్వామి సమాధానం విని మా మామ సహనం కోల్పోయి వారిని కొట్టారు. తర్వాత తనతో వచ్చిన పని మనిషికి బస్సు ఛార్జీలకు సరిపడా పైకం ఇచ్చి శ్రీస్వామిని ఎక్కడైనా దూరంగా వదిలి రమ్మని కోపంతో చెప్పి పంపించాడు. ఆ పని మనిషి శ్రీస్వామిని ఎక్కడ వదిలిపెట్టాడో తెలియదు గాని అతను కలసప్పాకం తిరిగి వచ్చేసరికి శ్రీస్వామి కలసప్పాకంలో అతనికి దర్శనమిచ్చారు. అటుపైన శ్రీస్వామి కలసప్పాకంలో ఉండలేదు. మా మామ శ్రీస్వామిని కొట్టి దుష్కర్మను మూటగట్టుకున్నాడు. శ్రీస్వామి పూండిలో అరుగుమీద కూర్చున్న తర్వాత ఓసారి మా గ్రామస్థుడైన సుందరస్వామి నాయనారు నేను కలిసి పూండీకి వచ్చాము. నేను శ్రీస్వామికి 2 అరటి పండ్లను సమర్పించబోయాను. శ్రీస్వామి వాటిని స్వీకరించక, "అక్కడ పెట్టేయి" అన్నారు. "నేను పెట్టను, మీరు తినాల్సిందే" అన్నాను పట్టుదలగా. "అదలా పెట్టరా" అన్నారు ఎంతో సౌమ్యంగా శ్రీస్వామి. తర్వాత మాట మారుస్తూ, "రే అరుణాచలం, కలసప్పాకం నుంచి బాలయ్య నాయనారు బండి తోలుకుని వస్తానని చెప్పాడు. కలసప్పాకం నుండి బండి తోలుకుని రమ్మని చెప్పరా" అన్నారు. నేను సైకిల్ మీద వచ్చానని, దానిమీద కూర్చుంటే తీసుకువెళ్తానని చెప్పాను. శ్రీస్వామి, "అరే, మీరు ఎక్కడైనా తోసేస్తారురా" అన్నారు. మేము జాగ్రత్తగా తీసుకువెళ్తామని చెప్పినా, "అరెరెరే, బాలయ్య నాయనారు బండి తోలుకొస్తానని చెప్పాడురా, వెళ్ళు వెళ్ళు" అంటూ మా ప్రార్థనను త్రోసిపుచ్చారు శ్రీస్వామి. అరుగుమీద నుంచి ఎటూ కదలని వారలా ఎందుకన్నారో వారికే ఎరుక. మేము తెచ్చిన పండ్లు తినకపోవడంతో నిరాశ చెందాము. కలసప్పాకంలో పాపాతమ్మ అనే ఒక స్త్రీ శ్రీస్వామికి కాఫీ సమర్పించాలని సంకల్పించి కాఫీ కలుపుతున్న తరుణంలో వాళ్ళ ఇంటిలోని పసిపిల్లవాడు తనకు కాఫీ కావాలని అడిగాడు. పాపాతమ్మ వాడికి కాఫీ ఇవ్వక శ్రీస్వామికి మాత్రమే తయారు చేసుకుని వచ్చి శ్రీస్వామికి సమర్పించబోయేసరికి శ్రీస్వామి, "పిల్లవాడు కాఫీ అడుగుతున్నాడు, తీసుకుని వెళ్ళి వాడికివ్వు" అని ఆమె ఇచ్చిన కాఫీ స్వీకరించలేదు. ద్రౌపదమ్మ గుడి సమీపాన గల మలయాళ స్వామి ఆలయంలో రామస్వామి అనే వ్యక్తి పూజాధికాలు చేస్తుండేవాడు. ఒక గురుపూజ రోజున మా గ్రామంలోని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ ఆలయానికి వెళ్లారు. అతనితో రామస్వామి తమకు శ్రీ పూండిస్వామికి భోజనం తీసుకువెళ్లాలని ఉందని తమ కోరిక వెలిబుచ్చారు. సుబ్రహ్మణ్యం భోజనం తన చేతికిస్తే తను తీసుకువెళ్లి శ్రీ పూండీస్వామికి సమర్పిస్తానని రామస్వామితో చెప్పాడు. వీళ్ళిద్దరి సంభాషణను అక్కడే ఉన్న కందస్వామి అనే వ్యక్తి విని శ్రీస్వామిని ఉద్దేశించి, "దండుగా తిండి తినే ఆయనకు అన్నం ఎందుకు?" అన్నాడు. మిగిలిన ఇద్దరూ అతని మాటలు లక్ష్యపెట్టలేదు. రామస్వామి శ్రీస్వామికని తయారు చేసి ఇచ్చిన భోజనాన్ని తీసుకొని సుబ్రహ్మణ్యం పూండీకి వచ్చి శ్రీస్వామి సన్నిధిలో నిలబడగా శ్రీస్వామి, "అరే, అక్కడ దండుగా తిండి తినేవాడున్నాడు, తీసుకువెళ్ళి అతనికివ్వండి, తింటాడు" అన్నారు. సుబ్రహ్మణ్యం శ్రీస్వామి నిరాకరించిన ఆ భోజనాన్ని తిరిగి వెనక్కి తీసుకొని వెళ్ళవలసి వచ్చింది. కాప్పలూరులో గోవిందన్ అనే వ్యక్తి రాజకీయాలలో ఉండేవాడు. అతను ఓసారి శ్రీస్వామి వ్రేలికి 4 గ్రాముల బరువున్న ఒక బంగారు ఉంగరాన్ని తొడిగాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి తీసుకోవాలని శ్రీస్వామి వ్రేలి నుండి అతను ఉంగరాన్ని తీయబోయాడు. శ్రీస్వామి తీయనివ్వలేదు.
కొన్నాళ్లకు ఉంగరం తొడిగిన ఆ వ్రేలు బాగా వాచిపోయింది. పోలూరు, కలసప్పాకం, తిరువన్నామలైల నుండి డాక్టర్లు వచ్చి శ్రీస్వామిని ఉంగరం తీసివేయవలసిందిగా ప్రాధేయపడ్డారు. శ్రీస్వామి దానికి అంగీకరించలేదు. నేను శ్రీస్వామిని వ్రేలు వాచి ఉందని, ఉంగరం తీయవలసిందని బ్రతిమిలాడుకున్నాను. వారు నా మాట వినక పోరా పోరా అంటూ ఉంగరాన్ని తీయనివ్వలేదు. శ్రీస్వామికి ఒక పాదంలో 6 వ్రేళ్లుండేవి. ఓసారి శ్రీస్వామి పాదంలో చీమలు కొరికి రంధ్రం పడింది. నేను ఆ విషయం శ్రీస్వామితో ప్రస్తావిస్తే వాటిని ఉండనీరా అంటూ చీమలను తీయడానికి అంగీకరించలేదు. శ్రీస్వామి కలసప్పాకంలో ఉన్న సమయంలో వారు 3 పెద్ద పెద్ద మర్రి చెట్ల క్రింద కూర్చునేవారు. ప్రస్తుతం ఆ 3 చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. అంత పెద్ద మర్రి వృక్షాలు అలా నిలువునా ఎందుకు ఎండాయో ఎవ్వరికీ అంతుపట్టలేదు. శ్రీస్వామి చొక్కా మీద చొక్కా చొప్పున చాలా వేసుకొని ఉండేవారు. ఆ చొక్కాలు ఎప్పుడైనా దులిపితే గుప్పెడు పురుగులు రాలేవి. అవి శ్రీస్వామిని కుడుతున్నాయో లేదో ఏమాత్రం అంతు చిక్కేది కాదు. భుక్తశేష భాగ్యం. పేరు సి. నటేశన్. వయస్సు 77 సంవత్సరములు. ఊరు గంగంబట్టు. మా అక్క అత్తగారి ఊరు కాపలూరు. నేను అప్పుడప్పుడు మా అక్కకు ఫలహారం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళుతుండేవాడిని. ఆ దారిలో ప్రాయంబట్టు అనే గ్రామ సమీపాన ఒక వంతెనపై శ్రీస్వామి కూర్చుని ఉండేవారు. నేను తీసుకుని వెళుతున్న ఫలాహారం నుండి కొద్దిగా శ్రీస్వామి తీసుకున్న తర్వాత నేను అక్కడ నుండి బయలుదేరేవాణ్ణి. కొన్ని సందర్భాలలో శ్రీస్వామి అక్కడ కనిపించేవారు కాదు. అలాంటప్పుడు వారు వచ్చే వరకు వేచి ఉండి వారు వచ్చి ఫలాహారం స్వీకరించాకే ముందుకు కదిలేవాడిని. అలా 11 సంవత్సరాల పాటు ఆ వంతెన దగ్గర శ్రీస్వామికి నేను ఫలాహారం సమర్పించుకునే భాగ్యం, మా అక్కకు వారి భుక్తశేషాన్ని ప్రసాదంగా పొందగలిగే అదృష్టం కలిగాయి. శ్రీస్వామి పూండిలో అరుగుపై ఆసీనులైన తర్వాత మొదటిసారిగా నాయుడు మంగళం జగదీశన్ గారు శ్రీస్వామి సన్నిధిలో శనగ నూనెతో దీపం వెలిగించారు. షణ్ముగం గారు పువ్వులు కోసి శ్రీస్వామికి మాలలు కట్టడం, శ్రీస్వామి దుస్తులను ఉతకడం చేసేవారు. షణ్ముగం గారు శ్రీస్వామి వస్త్రాలను శుభ్రపరిచేటప్పుడు అందులో ఉన్న వారి మలాన్ని కూడబెట్టి నాకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీస్వామి కాలికి వైద్యం చేయాలని తలచి కొందరు డాక్టర్లు వారి సన్నిధికి వచ్చారు. శ్రీస్వామి వారిని తమ కాలు ముట్టుకోనియలేదు సరికదా, వారు సమర్పించినవేవీ స్వీకరించలేదు కూడా. అక్కడే ఉన్న నేను శ్రీస్వామికి టీ తీసుకుని వచ్చి ఇచ్చాను. వారు స్వీకరించారు. అదే సమయానికి వేలూరు నుంచి శ్రీరామలింగస్వామి భక్తుడైన దక్షిణామూర్తి అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. నేను శ్రీరామలింగస్వామి భక్తున్నే కావడంతో మా ఇరువురికి పూర్వపరిచయం ఉంది. అతను శ్రీస్వామికి టీ, సిగరెట్టు సమర్పించాడు. శ్రీస్వామి వాటిని నిరాకరిస్తూ, ముళ్ళ మీద చీర పడితే జాగ్రత్తగా తీసుకోవాలి, ఎవరినో కొల్లగొట్టి తగాదాలు పెట్టుకొని తెచ్చిన దానిని తీసుకువచ్చి తీసుకోండి తీసుకోండి అంటారు అన్నారు. దక్షిణామూర్తి నన్ను నువ్వు ఇస్తే తీసుకున్నారు, మరి నేనిస్తే ఎందుకు తీసుకోలేదని అడిగాడు. నేను నిరుపేదలు భక్తితో తృణమో పనమో సమర్పించినా కూడా శ్రీస్వామి ప్రేమతో స్వీకరిస్తారని, మోసం చేసి గడించిన డబ్బుతో తెచ్చినవి ఎంత గొప్పవైనా ససేమిరా గ్రహించరని అతనికి చెప్పాను. మేమిద్దరం భోజనం చేసి వచ్చాక దక్షిణామూర్తి మళ్ళీ టీ, సిగరెట్టు సమర్పించుకొన్నాడు. శ్రీస్వామి ఈసారి కూడా నిరాకరించారు. ఒకసారి సాయం సమయంలో పూండికి వచ్చి ఆ రాత్రి అక్కడే ఉన్నాను. బాగా ఆకలి వేస్తోంది. శ్రీస్వామి తమ సమీపంలో ఉన్న భక్తునితో, ఏమయ్యా, ప్రక్కవారిని గమనించకుండా
నీ పనిలో నువ్వు ఉంటున్నావు అన్నారు. ఆ భక్తుడు బదులేమీ పలుకలేదు. తిరిగి శ్రీస్వామి, ఇక్కడ ఎంతమంది ఆకలితో ఉన్నారో చూసుకోరా అని చెబితే, నీకు ఇక్కడి ధ్యాసే లేదు, నీ ధ్యాసంతా పేకాట మీదే అంటూ చేతులను పేకాడుతున్నట్లు అభినయించి చూపారు. నేను శ్రీస్వామి ఎదురుగా ఉన్న పూరుగిడిసె దగ్గర పడుకొని శ్రీస్వామిని చూస్తూ వారి మాటలను ఆలకిస్తున్నాను. వారు మళ్ళీ అతనితో, ఏమయ్యా, ఇక్కడ ఎంతమంది ఆకలితో ఉన్నారు, నీ ధ్యాస ఇక్కడ లేదు, నే చెప్పేది వింటున్నావా, నీకు ఆట మీదే ధ్యాసంతా ఉంది అన్నారు. ఈలోగా నేను లేచి వెళ్ళి ఆకలికి నీళ్లు త్రాగి వచ్చి మళ్ళీ పడుకున్నాను. చివరగా శ్రీస్వామి అతనితో, ఎవరు తినలేదో ఒకసారి చూడు అన్నారు. ఆ భక్తుడు అక్కడకు వచ్చి ఉన్న భక్తులందరినీ చూస్తూ నా దగ్గరకు వచ్చి ఆగి నాతో, ఏం గంగంబట్టాయనా, భోంచేశావా అని అడిగాడు. నేను ఉదయం కాప్పలూరులో భోంచేసి వచ్చానని చెప్పాను. భోంచేసి వద్దాం రమ్మని అతడు నన్ను పిలిచాడు. శ్రీస్వామి చెప్పటం వలన అతని మాట కాదనలేక అతనితో పాటు భోజనానికి వెళ్ళాను. ఆ ఇంటి యజమానురాలు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చిన వారందరికీ భోజనం పెట్టేది. పాపం ఆమె తన కష్టం ఎవరితో చెప్పుకుంటుంది? ఆ భక్తుడు తన భార్యతో నాకు భోజనం వడ్డించమని చెప్పాడు. ఆమె వచ్చే వాళ్ళందరూ మన ప్రాణాలు తీయడానికే వస్తారని విసుక్కొంది. నా మనస్సు చివుక్కుమంది. ఆ భక్తుడే నీళ్లు పోసిన అన్నం నుండి నీళ్లు పిండి ఒక పిడికెడు అన్నం వడ్డించగానే నా మనస్సు బాధపడి వద్దని చెప్పలేక, ఇక చాలు, నీళ్లలోని అన్నం తినటం నాకు అలవాటు లేదని చెప్పి ఆకులో వడ్డించిన అన్నాన్ని మాత్రం తిని మళ్ళీ శ్రీస్వామి సన్నిధికి వచ్చాను. ఆ భక్తుడు కూడా నా వెంటే వచ్చాడు. శ్రీస్వామి అతనితో, రారా నాయనా, ఆహా, అవ్వయ్యారు ఈర్లు, పేలగుడ్లు తీసి పేలను తీసేలాంటి భార్యను నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకు ధ్యాస అక్కడ సంపాదించి పెడుతున్నానని, ఇక్కడ సంపాదించి పెడుతున్నానని అనుకుంటున్నావు. చాలు నాయనా, నువ్వెళ్ళు అని అన్నారు శ్రీస్వామి. సర్వజ్ఞులైన శ్రీస్వామికి ఆ భక్తుని ఇంటిలో జరిగినదేమిటో తెలియకుండా ఎలా ఉంటుంది? శ్రీస్వామి పంచలోహక విగ్రహాన్ని తయారు చేయడానికి 7-8 గ్రామాలు తిరిగి రాగి, కంచు, ఇత్తడి పాత్రలు సేకరించి తెచ్చాను. అప్పుడప్పుడు మా పొలంలో పండిన కూరగాయలను తీసుకుని వచ్చి ఇచ్చేవాణ్ణి. అలాగే ఒకసారి మా పొలంలో పండిన గుమ్మడికాయను తెచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చాను. ఆయన, వేరే కాయలు తీసుకుని రావచ్చు కదా అన్నారు. నేను బదులేమీ చెప్పక శ్రీస్వామి సమక్షానికి వచ్చి వారికి నమస్కరించుకున్నాను. వారు సుబ్రహ్మణ్య స్వామితో, గుమ్మడికాయ తీసుకుని వచ్చావేమిటని ఎందుకు అడిగావు అన్నారు. సర్వజ్ఞులు శ్రీస్వామి, ఎక్కడ ఎవరేమి మాట్లాడినా వారికి సర్వం విదితమే. ఒకసారి తిరువన్నామలలో ఖర్జూర పండ్లు కొని ఒడిలో జాగ్రత్తగా పెట్టుకుని పూండీకి వచ్చాను. అప్పుడు శ్రీస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం పందిళ్లు వేసి ఉన్నాయి. సుమారు 50 మంది క్యూలో దర్శనార్థం ఉన్నారు. నేను కూడా వెళ్ళి లైన్లో నిలబడ్డాను. ఈలోగా సుబ్రహ్మణ్య స్వామి లైన్లో నిలబడి ఉన్న అందరి వంక తేరిపారా చూస్తూ చివరగా ఉన్న నా వద్దకు వచ్చి శ్రీస్వామి నన్ను పిలుచుకురమ్మన్నారని చెప్పి నన్ను తమ వెంట తీసుకుని వెళ్లారు. శ్రీస్వామి సుబ్రహ్మణ్య స్వామితో, చూడు సుబ్రహ్మణ్యం, నీకు చెప్పి నువ్వు వెళ్ళి పిలిచేలోపు నాకు బాధగా ఉంది. అక్కడ ఆ ఉంగరాల జుట్టుతో ఉన్నాడు చూడు, 1.5 రోజులుగా ఖర్జూరపు పండ్లు చీమలు ఎక్కకుండా ఒడిలో జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నాడు. ఆ ఉంగరాల జుట్టుగల అతన్ని పిలుచుకురా అని అన్నారట. నేను ఆశ్చర్యంతో అందరినీ దాటుకుంటూ శ్రీస్వామి సన్నిధికి చేరి వారికి నమస్కరించుకున్నాను. శ్రీస్వామి నాతో, ఖర్జూర పండ్లు ఇవ్వు, అవి ఒక్కటి కూడా ఆ మూటలో ఉండకూడదు అని తమ దేహాన్ని చూపిస్తూ ఈ మూటలో ఉండాలి అంటూ ఆ పండ్లను ఎంతో ఆపేక్షతో ఆరగించారు.
ఇక నా ఆనందానికి అవధులేముంటాయి? ఒకసారి సూర్యాస్తమయ వేళ పూండికి వచ్చి శ్రీ స్వామి దర్శనార్థం క్యూలో వెళ్ళి వారికి నమస్కరించాను. శ్రీ స్వామి త్వరగా ఊది కుంకుమ ఇవ్వకపోవటంతో ఊది కుంకుమ ఇచ్చే వరకు అక్కడే వేచి ఉండదలచాను. అయితే నా వెనుక ఉన్న వ్యక్తి నన్ను త్వరగా ముందుకు కదలమని ఒకటే తొందర చేయడం మొదలుపెట్టాడు. శ్రీ స్వామి నాకు హడావిడిగా ఊది పెట్టారు. ఇంకా కుంకుమ పెట్టలేదు. ఇంతలోపే ఆ వ్యక్తి నన్ను ముందుకు త్రోసివేశాడు. శ్రీ స్వామి, ఇచ్చేవాడు ఇవ్వదలచినా అడ్డుకునేవాడుంటే నేనేమి చేసేది అన్నారు. సరిగ్గా అదే సమయానికి నేనెక్కవలసిన బస్సు వచ్చి ఆగింది. నేను బస్సు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇంతలో ఊరూరికి తిరిగి బట్టలు అమ్ముకొనే నటేషన్ అనే ఒక బట్టల వ్యాపారి తన గుడ్డల మూటను బస్సు టాపు మీద వేసుకుని వచ్చాడు. అతను బాగా త్రాగి ఉన్నాడు. మూటను క్రిందికి దింపే ప్రయత్నంలో కింద ఎవరున్నారో కూడా చూసుకోకుండా టాపు నుంచి క్రిందకు తోశాడు. ఆ మూట సరిగ్గా నా కాలిమీద పడి కాలు విరిగింది. కాలంతా రక్తసిక్తమైపోయింది. శ్రీస్వామి తమ ఆసనానికి ఉపయోగించే గాది అంటే పరుపు మీద వేసిన గుడ్డను చించి ఆ గుడ్డతో నా గాయానికి కట్టుకట్టమని చెప్పారు. ఇంకా ఇతనిని తీసుకుని వెళ్ళి జయరామన్ దగ్గర కట్టు కట్టించండి, మరెవరి దగ్గరకు తీసుకుని వెళ్ళకండి అన్నారు. నేను వారి చెప్పినట్లు విరిగిన ఎముకలకు కట్లు కట్టే జయరామన్ వద్ద 3 నెలలు ఉండి చికిత్స చేయించుకున్నాను. నాకు 1.5 సంవత్సరాల వయస్సులోనే మా తండ్రి మరణించారు. మా అమ్మ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. మా వీధిలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో దీపం వెలిగించడానికి నూనెను ప్రత్యేకంగా ఉంచేవాళ్ళం. ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె లేకపోయినా మా అమ్మ ఆ గుడిలో ఉపయోగించే నూనెను ఇంటిలోని దీపానికి ఉపయోగించేది కాదు. విడిగా కొన్న నూనెతోనే వెలిగించేది. ఆమె నా కాలు విరిగిన తర్వాత శ్రీ స్వామిని దర్శించుకొని కాలు విరిగినందుకు కారకుడైన ఆ బట్టల వ్యాపారి వద్ద నుంచి కొంత పైకం ఇప్పించమని ప్రాధేయపడింది. వెంటనే శ్రీ స్వామి, నువ్వు గుడికి ఆస్తిపాస్తులు కూడబెట్టే పతివ్రతవు. నీ దగ్గరున్న నూనెలో నుంచే గరిటెడు నూనె కూడా తీసుకోలేని నీకు ఆ గుడ్డల వ్యాపారి ఏమైనా ఇస్తాడని అతని పైకం కోసం ఎందుకు ఆశపడుతున్నావు? బిడ్డకు కాలు విరిగినందుకు పైకం అడుగుతున్నావు. అలా అడగనే వద్దు. నీ ఉన్నతమైన వ్యక్తిత్వం అత్యున్నతమైనదిగా నిలుస్తుంది. దుష్కర్మతో కూడిన ఆ ఆస్తి వద్దు అని శ్రీ స్వామి మళ్ళీ నా గురించి, వాడెలా వచ్చాడో ఎలా సంపాదిస్తాడో నీకే తెలుసు, ఇంకా ఆనందంగా అతను ఏదేదో నడిపించాలి అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.